స్ఫూర్తిగా మనం చేసే చిన్ని చిన్ని ప్రయత్నాలే వ్యవస్థను మార్చేయవచ్చు అని డాక్టర్ బిఎస్ రావు గారు చెప్పిన మాటలే నాకు స్ఫూర్తి. మా ఈ లఘు చిత్రానికి అతను చేసిన ఒక చిన్న పని ప్రాణాలు కాపాడుతుంది. అతడు చేసిన ఓ చిన్న పని ఆ కుటుంబాన్ని ఓ పెను విషాదం నుంచి కాపాడుతుంది. అతడు చేసిన మరో చిన్న పని చాలా మంది సమయాన్ని ఆదా చేస్తుంది. 1000 కోట్లు దానం చేస్తేనే సామాజిక సేవ కాదు, మనస్ఫూర్తిగా మనం చేసే చిన్ని చిన్ని ప్రయత్నాలు సైతం సామాజిక సేవలో భాగమే. మనస్ఫూర్తిగా మనం చేసే చిన్ని చిన్ని ప్రయత్నాలు సైతం సమాజాన్ని మార్చేయవచ్చు రావు గారు చెప్పారు. మీరు చూశారు. మరి అదే సమాజాన్ని మార్చడానికి మన రావు గారు ఏం చేశారు? పేరు బిల్లా. ప్రభాస్ కి పెద్ద ఫ్యాన్. బిల్లా సినిమా చూసిన తర్వాత బిక్షయ్ అనే పేరుని కాస్త బిల్లాగా మార్చేసుకున్నాడు. సామాజిక బాధ్యత లేని వీడు చాలా గొప్పోడు అని ఫీల్ అయ్యే రకం. వీడి పేరు రంగా. మెగా ఫ్యామిలీ అంటే చచ్చేంత అభిమానం. వీడికి వెటకారం చాలా ఎక్కువ. చదువుకొని గొప్పవారైన వారంటే అస్సలు నచ్చదు. ఎందుకంటే వాడు ఇల్లిటరస్లో పిహెచ్డి చేసిన మహనీయుడు. గొప్ప వాళ్ళ గురించి ఎప్పుడూ సెటర్స్ వేసే రకం. తాను చైతన్య ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. పేదరికాన్ని జయించి ఈ స్థాయికి చేరుకున్న తాను ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నా, ఆ సిస్టంలో మారుతున్న సమాజం తగ్గట్టు మార్పులు తెచ్చే వ్యక్తులన్నా చాలా అభిమానం. వారికి సంబంధించిన పుస్తకాలను చదువుతూ, వీడియోలు చూస్తూ ప్రేరణ పొందే రకం. లైఫ్ చాలా బోర్ కొడుతుందిరా, ఏదైనా మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టరా మామ. సర్దార్ గబ్బర్ సింగ్ ఆట ఆడుతున్నారా మామ? గబ్బర్ సింగ్ అంతాక్షరి అంటే ఆట తెలుసు, కానీ సర్దార్ గబ్బర్ సింగ్ ఆట ఏంట్రా మామ? అదేరా మామ, ట్రెండ్ ఫాలో అవటం కాదు, ట్రెండ్ సెట్ చేయాలి. ఓకే మామ, సురుచి. ఇప్పుడు గేమ్ ఏంటంటే సిటీ వేస్తాను, సిటీలో ఏదొస్తే అది చేయాలి. ఆట వస్తే ఆట చేయాలి, పాట వస్తే పాట చేయాలి, డాన్స్ వస్తే డాన్సు, డైలాగ్ అయితే డైలాగు. ఓకే, ముందు నువ్వురా మామ. తీ. ఏమొచ్చిందిరా? డైలాగ్ రా మామ, డైలాగ్. చెప్పరా డైలాగ్. ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం.
రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికొనడం మరణం. మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదురుగా నిలబడి నవ్వుతూ దిగజూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. ఇప్పుడు నీది మామ. ఓకే తీ మామ. ఏమొచ్చిందిరా? ఏమొచ్చిందిరా? న్యూస్ రీడింగ్ మామ. న్యూస్ రీడింగా? న్యూస్ రీడింగ్ బ్రహ్మాండంగా చదువుతా. నీకొచ్చా? చదవడం మామూలుగా కాదు. అమ్మని చూడు. ఈనాటి ముఖ్యాంశాలు: గులాబీ సునామీ, సునామీ, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస ప్రభంజనం. ఏముందిరా మామ, ఎప్పుడూ ఉండేవే. అందుకేరా మామ నేను ఓటేయడమే మానేశాను. నువ్వు ఇప్పుడే వేయలేదు, నేను ఇంతవరకు ఓటేయలేదు మామ. హైదరాబాద్ లో పట్టాలు తప్పిన రత్నాచల్ ఎక్స్ప్రెస్. ఓ యా యా యా, ఇలా రోజుకి ఇలాంటి 100 జరిగితే మామ జనాభా తగ్గిపోద్ది మామ. ఐఐటి ర్యాంకుల్లో తెలుగువారి ప్రభంజనం, శ్రీ చైతన్యదే హవా. ఇందులో ఏముందిరా మామ, ఎప్పుడు ఉండేవే చేసేవే. అయినా ఇందులో ఏముందిరా? ఇలాంటివి ఎన్ని చూడలేదేంటి? చిన్న విషయాన్ని పెద్దదిగా సాగదీస్తుంటారు. మనం చదువుకోలేదు, మనం కాలేదేంటి? అయినా ఐఐటి ర్యాంకులు తెప్పించే వాళ్ళంతా జాతి పితల ఏంటి? ఒక్క మాట ఆయన గురించి మాట్లాడితే. ఎవరి గురించి? ఎవరు? ఏరా, చిల్లర వేషాలు, చిల్లర మాటలు, చిల్లర పనులు. ఏమ్రా, ఓటు వేయవా నువ్వు? మా ఇష్టం, మేం వేయం. ఓటు వేయనివా టెర్రరిస్ట్తో సమానరా? నువ్వేంరా? 100 మంది రోజు యాక్సిడెంట్ చనిపోతే మంచిదా? 100 మంది చనిపోవటం అంటే 100 మంది కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయరా? దేనికైనా సహిస్తాను, కానీ ఐఐటి ర్యాంకులు తెప్పించడం అంత మహనీయులు కాదంటే మాత్రం ఒప్పుకోను. ఆయన గురించి మీకేం తెలుసురా? డాక్టర్ రావు గారు అంత మహనీయులు చెప్పారు. కార్పొరేట్ ఎడ్యుకేషన్ అంటే కాస్ట్లీ ఎడ్యుకేషన్ కాదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ అని చెప్పిన వ్యక్తిరా ఆయన. ఇవాళ ప్రపంచం మొత్తం డిజిటల్ ఎడ్యుకేషన్ గురించి పరిగెడుతుంటే ఆయన ముందలే ట్యాబ్ ఎడ్యుకేషన్ మొదలుపెట్టి స్కూల్స్లో స్టార్ట్ చేశారా. స్టూడెంట్స్కి సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేశారా. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అవి లేకపోతే మీలాగా చిల్లర్లాగా తయారవుతారు. అసలు అదంతా ఎందుకురా? మన సిస్టమే గందరగోళం. ఎన్నో నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎన్టీఎస్సి, ఆర్ఎంఓ, ఐఐటి ఒలింపియాడ్స్, ఏఎస్ రావు ఒలింపియాడ్, ఎన్నో నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఈ అన్ని ఎగ్జామినేషన్స్ కి స్టూడెంట్స్ కి నేర్చుకుంటానికంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలా? ఆ ప్లాట్ఫామే డాక్టర్ బిఎస్ రావు. అర్థం కాలేదా? ఇంకా అర్థం కాలేదా? రండి, చూపిస్తారండి. అది 1984వ సంవత్సరం. నిరాడంబరమైన రావుగారు మరియు వారి సతీమణి ఝాన్సీ లక్ష్మీబాయి గారు విదేశాల్లో వైద్యులుగా స్థిరపడ్డారు. కానీ వారి మనసు మాత్రం ఎప్పుడూ భారతదేశం వైపు మాత్రమే ఉండేది. మాతృభూమికి ఏదైనా రూపంలో సేవలు అందించాలనుకునేవారు. అంతేకాకుండా అప్పట్లో ఐఐటికి ఎంపికయ్యే విద్యార్థులలో మన తెలుగువారు చాలా తక్కువ. మరియు పేదవారికి ఐఐటి కల తీరని కలగానే ఉండేది. రావుగారి ఆలోచన మొత్తం ఐఐటి ర్యాంకుల్లో తెలుగువారిదే పైచేయి కావాలని మరియు ప్రతిభా పాఠవాలు గల పేద విద్యార్థులు ఉన్నత స్థాయి విజయాలు సాధించాలి అన్న విషయాలపైనే ఉండేది. దానికి తోడు శ్రీమతి ఝాన్సీబాయి గారికి ఉపాధ్యాయ వృత్తి అంటే అమితమైన అభిమానం. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండటంతో చాలా డబ్బు సంపాదించే అవకాశం మరియు స్టేటస్ ఉన్న వృత్తిని వదులుకొని కేవలం మాతృదేశం మీద ఉన్న ప్రేమతో తిరుగు ప్రయాణమయ్యారు. నేను సైతం మాతృభూమికి సేవ చేయగ కదలి వచ్చాను. నేను సైతం విద్యకే నవ భాష్యమును రచయింపబూనాను. నేను సైతం మాతృదేశపు కీర్తి
పెంచగా పాటుపడతాను. నేను సైతం తెలుగువాడిని విశ్వముకు పరిచయము చేస్తాను. నేను సైతం మాతృభూమికి సేవ చేయగా కదలి వచ్చాను. అది 1986 విజయవాడ శ్రీ చైతన్య విద్యా సంస్థల విజయ ప్రస్థానానికి తొలిమెట్టును ఎదుర్కొని ఆ ఒడిదుడుకుల ద్వారా మరింత మనోనిబ్బరాన్ని కూడబెట్టుకొని మరింత ముందుకు సాగారు. తనకు తగిలిన ప్రతి ఎదురు దెబ్బను తట్టుకుంటూ సమాజంలో ఓ సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఎన్నో కువిమర్శలు. డాక్టర్లు విద్యా వ్యవస్థను బాగు చేయగలరా? కేవలం సేవా దృక్పథం ఉండి వ్యాపార ధోరణి లేని వ్యక్తులు విద్యా సంస్థలు నడపగలరా? ఇలా ఎన్నో కువిమర్శలన్నింటికీ రావుగారు చిరునవ్వుతోనే సమాధానమిచ్చేవారు. ఎందుకంటే ఆయన దృష్టిలో కార్పొరేట్ ఎడ్యుకేషన్ అంటే కాస్ట్లీ ఎడ్యుకేషన్ కాదు, క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ప్రైమరీ మొదలు IAS అకాడమీ వరకు విస్తరింపచేశారు. సేవా దృక్పథం ఉన్నవారు విద్యా వ్యవస్థను నడిపించలేరు అన్న కువిమర్శను సహధర్మచారిణి శ్రీమతి ఝాన్సీ గారి అపూర్వమైన సహకారంతో పటాపంచలు చేశారు. ఒక్క విద్యారంగంలోనే కాకుండా సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణలో కూడా తనదైన ముద్ర వేశారు. ఎందుకంటే రావుగారు ఓ అభ్యుదయవాది మరియు దేశభక్తులు. SSC, ఇంటర్మీడియట్, MSET, AIEEE, IIT JEE, మెడికల్, మ్యాథ్ ఒలింపియాడ్, NTSO, AMTI, INAO, INTSO, IAPT, AS రావ్ మ్యాథ్ ఒలింపియాడ్, RMO, NASA, IJSO, NTSC కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తెలుగువారి సత్తా చాటి చెప్పారు. తెలుగువారు పోటీ పరీక్షలలో ఎప్పుడూ వెనకే అనే నానుడిని పటాపంచలు చేస్తూ చరిత్రలో తనకంటూ ఓ పేజీని రచించారు. మారుతున్న పరిస్థితులను బట్టి మనం కూడా మారాలి అనే వ్యక్తిత్వం ఉన్న రావుగారు విద్యారంగంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. IPL, MPL, CBACH, టెక్నో, ఒలింపియాడ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, సాఫ్ట్ స్కిల్స్ మరియు స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ లాంటి అనేకమైన అద్భుతాలు ఆవిష్కరించారు. భారతదేశం మొత్తం ఇప్పుడు డిజిటల్ ఇండియా అని నినదిస్తుంటే అందరికంటే ముందే ట్యాబ్ ఎడ్యుకేషన్ను పరిచయం చేసిన విద్యావేత్త, నిరంతర అన్వేషి డాక్టర్ BS రావు గారు. ఆస్తులు పంచుకునేవారు వారసులు కాదు, తల్లిదండ్రుల ఆశయాలను పంచుకునేవారే నిజమైన వారసులు అనే నానుడిని నిజం చేస్తూ, తల్లిదండ్రుల అడుగుజాడలలో నడుస్తూ, వారి ఆశయానికి సకాలంలో మేమున్నామంటూ కుమార్తెలు మరియు అల్లుళ్ళు సుష్మా శ్రీధర్, సీమా శ్రీచరణ్, శ్రీ నాగేంద్ర గారు ఆశయానికి యువతరం తోడై ఈ ఆశయ సాధనలో తల్లిదండ్రులకు మించి విశేషమైన కృషి చేస్తూ విద్యా సంస్థను ఆసియాలోనే నెంబర్ 1 విద్యా సంస్థలుగా తీర్చిదిద్దుతున్న వీరే నిజమైన వారసులు. అఖండ విజయాలు మనిషిని గర్విష్ఠిని చేస్తాయంటారు, కానీ ఆ మాట తనకు వర్తించదని నిరూపించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ BS రావు గారు. సామాజిక సేవా దృక్పథం మరియు విద్యారంగంలో పలు సేవలకు గాను రావు గారిని వరించిన అత్యున్నత పురస్కారమే ఎడ్యుకేషన్ వరల్డ్ వారి జీవిత సాఫల్య పురస్కారం, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. తెలుగు విద్యార్థుల తలరాతలు మార్చి కార్పొరేట్ అనే పదానికి సరికొత్త నిర్వచనం చెప్పిన రావు గారు అందరి చేత దట్ ఈజ్ రావు గారు అనిపించుకున్నారు. ఇప్పుడు అర్థమైందిరా? ఏంట్రా? దట్ ఈజ్ రావు గారు. దట్ ఈజ్ రావు గారు. ఎస్ ఎస్
ఎస్, దట్ ఈస్ రావు గారు, దట్ ఈస్ రావు గారు. రావు గారు.